హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి రాజ్మా కర్రీ. నార్త్ ఇండియాలో ఎక్కువగా తినే ఈ రాజ్మా కర్రీని అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఒక కప్పు అయితే రాజ్మా గింజల్ని అయితే నానబెట్టుకుంటున్నాం. పాపులర్గా ఇవైతే మనకు కాశ్మీర్లో అయితే అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు జమ్మూలో కానివ్వండి, కాశ్మీర్లో కానివ్వండి, ప్రతి ఐటెంలో అయితే ఈ ఫుడ్ అయితే వండడం జరిగింది. సో ఒకసారి మనం ఇక్కడ ఎలా తయారు చేస్తారో అయితే చూద్దాం. మనం ఈ రాజ్మా గింజల్ని అయితే ఒక 8 hours అయితే నానబెట్టుకోవాలి. అంటే మనం మార్నింగ్ కానీ వండాలనుకుంటే నైటే నానబెట్టి అయితే పెట్టుకోవాలి. ఇలా మనం నైట్ నానబెట్టుకున్న రాజ్మా గింజలు అయితే మనకు ఇలా అయితే ఉడికాయి. ఇలా నానాయి మెత్తగా. ఇలా నానిన వాటిని అయితే మంచిగా నీట్గా అయితే ఒక 2-3 times అయితే వాష్ చేసుకోవాలి. ఇలా నానిన వాటిని అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే తీసేసుకోవాలి. ఇలా ఇందులో రాజ్మా గింజలు మునిగే వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో స్టారు, బిర్యానీ చెక్క, సాజీరా, లవంగాలు, యాలకుల్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సరిపడేంత ఉప్పు, గరం మసాలా, కారం పొడి, ధనియాల పౌడర్ని వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 3 whistles వచ్చే వరకు అయితే ఉడికించాలి. ఇందులో కొంచెం ఆయిల్ కానివ్వండి, గీ కానీ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని 3 whistles వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. రాజ్మా గింజలు మంచిగా ఉడికే లోపు ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు, ఈ టమాటాలని అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ప్యూరీ అయితే తయారు చేసి పెట్టుకోవాలి. మనకి ఈ రాజ్మా గింజలు అయితే ఇలా మెత్తగా అయితే ఉడకాలి. ఈ ఉడికిన వాటిని పక్కకు పెట్టేసుకొని అలాగే ఇప్పుడు ఇలా కడాయి తీసుకొని ఇందులోకి సరిపడా అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి సరిపడా అంత జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఒక 2-3 వెల్లిపాయలు, కరివేపాకు ఇవి యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. అలాగే ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఈ పేస్ట్ను కూడా మనం ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి. బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఈ మిశ్రమాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ రాజ్మాని వాటర్తో సహా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-10 minutes వరకు అయితే మంచిగా మళ్ళీ మరగనివ్వాలి. ఇలా 10 minutes తర్వాత అయితే మనకు వేడిగా రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రాజ్మా కర్రీలోకి మనం ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆహా ఏమి రుచి ఔరా మై మరచి.